ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీ అందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీకందరికీ నా శుభాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామానికి సకల ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకుంటూ ఆయన తన ఆత్మ ద్వారా అనుగ్రహించిన ప్రత్యక్షత జ్ఞానాన్ని ఆయన సందేశం రూపంలో మీ మధ్యకు తీసుకురావడానికి దేవుడు నాకెంతో కృప చూపించినందుకు నేను దేవుని నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ, ఈ మాటలు నాకు మొదటగా ఇవ్వబడ్డాయి. నా ద్వారా దేవుడు ఇప్పుడు మీ అందరికీ అనగా మా శ్రోతలందరికీ ఇవ్వబడుతున్నాయి. ఏ కాలంలో, ఏ సమయంలో మీరు డైరెక్ట్గా లైవ్లో మీరు దీన్ని వాచ్ చేయొచ్చు, వినొచ్చు, లేదా రికార్డింగ్ అయిన తర్వాత ఏ మాధ్యమంలో లేక ఏ సోషల్ మీడియాలో లైక్ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లేకపోతే యూట్యూబ్ కానీ, ఏ సోషల్ మీడియాలో మీకు ఇది లభ్యమైనప్పటికీ కూడా దానిని కాసేపు ఈ మాటలు విని మీరు దీవించబడి ఈ సందేశాన్ని మీ స్నేహితులతోనూ మీ కుటుంబీకులతోనూ పంచుకోవలసిందిగా, వారికి షేర్ చేయవలసిందిగా మరి నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియులారా, ఇది దేవుని యొక్క జ్ఞానం. ఈ జ్ఞానంతో మనం ఏం చేయాలంటే చీకటిలో వెలుగుగా ఉన్న ఈ జ్ఞానాన్ని ప్రకాశింపచేయనివ్వాలి. అప్పుడు అక్కడ ఆ రాజ్యం దేవుని రాజ్యం అవుతుంది, క్రీస్తు రాజ్యం అవుతుంది, యేసయ్య రాజ్యం అవుతుంది. పరలోక రాజ్యపు స్థాపన, దేవుని రాజ్య వ్యాప్తి ఆ ప్రదేశాల్లో, ఆ ప్రాంతాల్లో, ఆ ప్రజల హృదయాల్లో, ఆ విశ్వాసుల హృదయాల్లో, ఆ కుటుంబములో, ఆ సంఘములో, ఆ సమాజములో దేవుని రాజ్య వ్యాప్తి జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా మంది ప్రజలు మారని స్వభావం కలిగి ఉంటారు. దాని మీద చాలా మంది పెద్దలు పారు, మార్పు చెందవా నువ్వు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి నీ మనసు మార్చుకోవా, మార్పు చెందవా నువ్వు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా. ఇలాగ అనేక మంది పాటలు పాడారు, కానీ మాటలతో మనుష్యులను, పాటలతో మనుష్యులను మార్చలేకపోతున్నాం. కానీ ప్రియులారా, మారినంత మాత్రాన చెబుతూనే ఉండాలి, చెబుతూనే ఉండాలి. పిల్లలకి చదవమని చెబుతూనే ఉండాలి, జాగ్రత్త అని చెబుతూనే ఉండాలి. వినదు, అయినా చెబుతూనే ఉండాలి, చెప్పుకుంటూ వెళ్తూ ఉండాలి. ఏదో ఒక రోజు ఆ మాట మీద వాళ్ళకి మనస్సు కలుగుతుంది, మంచిగా చెబుతున్నాడు కదా నాన్న అని. అలాగే దేవుని బిడ్డలైన మీకు, దేవుని ప్రజలైన మీకు దేవుని మాటలు మేము చెబుతూనే ఉండాలి. ఆత్మీయ తల్లిదండ్రులుగా, ఆత్మ సంబంధమైన బోధకులుగా, గురువులుగా, దేవుని సేవకులుగా, దేవుడు ఏర్పాటు చేసుకున్న, పిలుచుకున్న దైవజనులుగా మేము ఈ మాటలు మీకు చెబుతూనే ఉండాలి. మీరు వింటూనే ఉండాలి, గ్రహిస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు విన్న వాక్యాన్ని గ్రహిస్తే వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్నట్టుగా వింటూ 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 ఉంటుంటే తిన్నగా 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 వేప తీయనుండు, అనగా 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 రాగ మతిశైలు నుండు.
ఆర్ధవ స్వరమే గాని పాడుతూ ఉంటే పాడుతూ ఉంటే పాడుతూ ఉంటే పాడుతూ ఉంటే మధురంగా మారిపోతుందా ఆ స్వరం. కాబట్టి ప్రియులరా, చెబుతున్న కొద్దీ కొంత విసుకుండొచ్చేమో ముందు గాని, కొంత అసహ్యత ఉంటే ఉండొచ్చేమో గాని, ఎందుకు అస్తమానం చెబుతున్నాడు మా డాడీ? నా యోగక్షేమం కోసమే కదా, నా బాగు కోసమే కదా. తల్లిదండ్రులమైన మేము కొద్ది రోజులు చచ్చిపోతాం. ఆ తరువాత మా మాటలే మీ మనసులో ఉంటాయి. మా డాడీ మంచి మాట చెప్పాడు, నాకు బుద్ధి చెప్పలేదని తర్వాత మమ్మల్ని నిందించకూడదు. మా డాడీ నాకు బుద్ధి చెప్పారు, మాకు బుద్ధి నేర్పించారు, జ్ఞానం నేర్పించారు, జాగ్రత్త నేర్పించారు, క్రమశిక్షణ నేర్పించారు, భక్తి నేర్పించారు అని పిల్లల హృదయాల్లో ఉండాలి. నువ్వు మా తర్వాత మీ తరాల్లో, మా తరాల్లో జీవించాల్సిన మీరు, మా తరువాతి క్రమంలో పరలోకం రావాల్సిన వారైన మీరు, మా తల్లిదండ్రులకు చూపించినటువంటి ఈ మార్గం మంచి మార్గం అని మీరు ఆ రోజున మీకు అనిపిస్తుంది. మేము ఏ రాజ్యంలో ఉన్నామో ఆ రాజ్యంలోకి మీరు రావడానికి దేవుడు మీ పట్ల కృప చూపిస్తాడు. కాబట్టి చెబుతున్న ఈ మాటలు దైవ సందేశం అని పిల్లలైన మీరు, కుటుంబీకులైన మీరు, ఆత్మీయ బిడ్డలైన మీరు ఈ మాటలు దేవుని సందేశంగా భావించాలి అని నేను మాట్లాడుతున్నాను. మనం ఎంత చెబుతున్నా మారని మనుషులు కొంతమంది ఉంటారు. కానీ వారి స్వభావం మారాలి అంటే మనం ఎన్ని పనులు చేసినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పాటలు పాడినా మారకపోవచ్చేమో, కానీ వారి కోసం ప్రార్థన చేస్తే గనుక ఖచ్చితంగా ఆ ప్రార్థన ఫలితము వారి స్వభావం మారుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. చూసారా? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అంటే ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడే. స్వభావం, నేచర్, ఒక మనిషి పద్ధతి, ఒక మనిషి జీవించేటటువంటి జీవన విధానం, శారీరక పరమైనటువంటి ఆలోచన ధోరణి, లోక సంబంధమైన జ్ఞానముతో బ్రతుకుతున్న బ్రతుకు, సాతాను అంధకారముతో బంధకాలలో ఉంటూ బాధపడుతున్న జ్ఞానం, వీళ్ళు మార్పు చెందాలి. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేయుచున్నది, వెలుగు లేకుండా చేస్తుంది. ఈ లోక జ్ఞానం, యుగ సంబంధమైన జ్ఞానం, ఈ యుగ దేవతకు సంబంధమైన జ్ఞానం. ఇక ఏలియా గారి దగ్గరకు వచ్చేసరికి ఏలియా గారు ఒక ప్రవక్త, ఒక దైవజనుడు, దేవుని ఆత్మ అభిషేకము బలముగా కలిగినటువంటి గొప్ప దైవజనుడు. బయలు ప్రవక్తలకు ఎదురు నిలబడి దేవుని కోసం నిల్చున్న సేవకుడు, తెగింపు కలిగిన సేవకుడు, రోషము కలిగిన సేవకుడు, దేవుడంటే పడి చచ్చిపోయేటటువంటి సేవకుడు. అలాంటిది ఆకాశము నుండి అగ్నిని కురిపించ శక్తి కలిగిన సమర్థుడు, రాళ్లను బుగ్గిగా చేసేటటువంటి
కలిగిన ప్రార్థనాపరుడు. ఎవరు? ఏలియా గారు. అలాంటిది ఒక రోజున రాజుగారికి ధైర్యంగా దేవుడు మాటలు చెప్పగలిగిన, ఏమంటారు వీళ్ళని, దీర్ఘదాసు లేదా అంటారు, ప్రవక్త. కానీ అదే రాజుగారి భార్య రేపే పాటికి నేను చంపేస్తాను, ఏలియా నువ్వు ఎక్కడ నాకు దొరికినా అని కబురెట్టేసరికి ఏమయ్యాడు? భయపడిపోయాడు, పారిపోతున్నాడు. అక్కడ ఉన్న శిష్యుడితో, రే బాబు నువ్వు ఎక్కడికైనా నీ వాళ్ళ దగ్గర వెళ్ళిపోరా బాబు, నువ్వు దొరికినా నేను చంపేస్తారేమో. బాబు గురుగారు నేను రావాలని వెనకతను అడిగాడు ఆయన. కాదు 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 నువ్వు వెళ్ళిపోరా బాబు, ఎక్కడికి మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోరా నాయన, నేను ఇక్కడ సేవ చేయలేను, నేను ఇక్కడ ఉండలేను, ఈ మూర్ఖుల దగ్గర ఉండలేదు, ఇప్పుడు రేపు నాకే చంపేస్తామంటారు, నీకేంటి పెద్ద లెక్క ఏంటి, పోరా బాబు నాయన నువ్వు కూడా పోరా బాబు అని ఇతను ప్రయాణమై పారిపోతూ 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 మార్గ మధ్యములో ఆయాసము చేత ఆకలి చేత నీరసించి బలరీ వృక్షము క్రింద పరుండి పడుకోక ముందు ప్రార్థన చేశాడు. ప్రభువా నేనేటి పెద్ద గొప్పన్నా, మా ఇంట్లో వాళ్ళందరికన్నా నేను గొప్పనయ్యా, మా తాతల కన్నా, మా ముత్తాతల కన్నా, మా నాయనల కన్నా, మా కుటుంబంలో ఎవడు సావుకు రాలేదు, నీ సావుకు నేను వచ్చాను, పౌరుషంగా బ్రతికాను, నీకోసం బ్రతికాను. ఇవన్నీ మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటాయి. హల్లెలూయా అనుకుంటున్నాను. యెజబెలు ఒక దూత చేత ఏలియాకు 2వ వచనం ఈ వర్తమానమును పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణం వల్ల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక. కాబట్టి అతను ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకై పోయి యోధా సంబంధమైన బేసబాకు చేరాచట ఉండి తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుంది. మరణాపేక్ష గలవాడై యెహోవా నా పుత్రుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థించాను. ప్రార్థన చేశాడు గురువు గారు. బాబు చాలైన సేవ, నీకు సేవ, ఇదేం సేవరా బాబు నాయన, ఇదేంటి నాయన, చంపేస్తామంటున్నారు, కొట్టేస్తామంటున్నారు, తిట్టేస్తామంటున్నారు, రేపు వాళ్ళకి నామరూపం లేకుండా చేసేస్తామంటున్నారు, ఆ చేతిలో చచ్చిపోయే బదులు నీ చేతిలో చచ్చిపోతే బెస్ట్ అని అంత రోషము కలిగిన ఏలియా ప్రవక్త, నీ అట్కారం కాదు, నిజమిది. అంత పౌరుషం కలిగిన దేవుని సేవకుడు, దైవజనుడు ఎంత పిరికి పడిపోయాడే, భయపడిపోయాడే. ఏంటది? మనలాంటి స్వభావం. ఈ రోజున నీవు నేను కూడా కష్టాలు, శ్రమలు, బాధలు, శోధనలు, బెదిరింపులు, అదిరింపులు వచ్చినప్పుడు అదే భయం మనలో కూడా కలుగుతుంది. దీనిని మానవ స్వభావము అని అంటారు. కొంతమంది చచ్చిపోతే బాగున్నాను అని అంటారు, కానీ ప్రభువు చెట్ట బాగున్నాను, ఈ కష్టాలు లేకుండా పోను అంటారు. ఏట్రా బాబు ఈ బాధలు ఇవి అని చెప్పేసి కొంతమంది విసిగిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే బాగున్నాను అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ప్రభు రావాల్సిన టైంలో వస్తాడు. ఒకవేళ ఆయన రాకముందు మన పోకడ గనక ఉంటే గనక మనం ఆయన దగ్గరికి పోతాము. ఏ దేనికైనా ఒక సమయం ఉంది,
ఆయన సమయం అంటూ ఉంటుంది. మనం దేవుడి సమయం దొంగిలించకూడదు, దేవుడి మహిమను దొంగిలించకూడదు. కాబట్టి ప్రియులారా, పరిస్థితులకు ఎదురొట్టి వెళ్ళాలి, ఏటికి ఎదురేదాలి క్రైస్తవుడు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయిన వాడు చేతకాని వాడు అవుతాడు. ఇలాగ ఎన్నెన్నో అనుభవాల గుండా మనము ముందుకు పోవాలి, దూసుకు పోవాలి, ధైర్యంగా ఉండాలి. కానీ ఏలియా గారి జీవితంలో భయం వచ్చి నీరసం చేత, ప్రాణాపాయం చేత పారిపోయాడు. నీరసం చేత పడుకున్నాడు. ప్రాణం సమస్యలిపోతుంది. నీళ్ళు లేవు, భోజనం లేదు, రెస్ట్ లేదు. ఎవరులేమో వెనకతలు ఏ రథాలతో వచ్చేస్తారో అన్న భయం. అది మానవ స్వభావం. దైవిక స్వభావం వేరే. దైవిక స్వభావం అనేది ప్రార్థన చేసే అనుభవం, దేవుడిని నమ్మే అనుభవం, దేవుడి యందు నమ్మకం, దేవుడి యందు విశ్వాసం కలిగే అనుభవం. మీ దేవుడిని మీరు కొలవండి, నేను నా దేవుడిని కొలుస్తాను. ఏంటది అది? అది దైవిక స్వభావం. పారిపోవడం ఏంటిది? భయపడడం ఏంటిది? మానవ స్వభావం. ఆమేన్, హల్లెలూయా. మోషే ఒకరోజు ఎర్ర సముద్రం దాటేటటువంటి స్థితికి వచ్చారు. మోషే అంటే ఇశ్రాయేలీయులందరూ కూడా ఎర్ర సముద్రం దాటడానికి, అంటే వాళ్ళ ప్రయాణం చేస్తుండగా దేవుడు చూపిస్తున్న మార్గాల్లో వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాతల ఫరో సైన్యము. ఆ ఫరో సైన్యాన్ని చూసిన తర్వాత ఇశ్రాయేలీయులు అక్కడ భయపడినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. నిర్గమాకాండం 14వ అధ్యాయము 10వ వచనంలో, ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మ్రొక్కిరి, మొరపెట్టారు. ప్రార్థన చేసే ముందు భయం, ప్రార్థన చేసే ముందు శత్రువును చూడడం, ప్రార్థన చేసే ముందు సమస్యను చూడటం, దట్స్ నాట్ ద రైట్ వే ఆఫ్ ఎ బిలీవర్ ఆర్ ఎ క్రిస్టియన్. అది సరి అయినటువంటి క్రైస్తవ భక్తి కాదు, క్రైస్తవ జీవిత విధానం కాదు. నీ సమస్యల వైపు నువ్వు చూడకూడదు. నీ సమస్యలు తీర్చే యేసు వైపు నువ్వు చూడాల్సిందే. నిజమైనటువంటి నీ సమస్యలు తీర్చే యేసునందు విశ్వసించాల్సిన ధర్మం నీ భక్తి మీద నా భక్తి మీద ఏడ్చిపడింది. సామాన్యం కాదు క్రైస్తవ్యం అంటే. ఇవన్నీ ఉంటాయి లోకంలో, ఈ బాధలన్నీ ఉంటాయి, ఈ శ్రమలన్నీ ఉంటాయి, ఏళ్ల తరబడి ఉంటాయి. బయట వాళ్ళంటే ఏళ్ళనాడు సేంద్రా, నీకు 7 సంవత్సరాలు సేంద్రా, దరిద్రం, నువ్వేం చేసినా నీకు ఇది అవ్వదురా అంటారు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పోదు. 7 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలకు పట్టవచ్చు, 10 సంవత్సరాలకు పట్టవచ్చు, 3 సంవత్సరాలకు పట్టవచ్చు. అది వాళ్ళ తాలూకా అభిప్రాయం అయితే అవ్వచ్చేమో కానీ మన అభిప్రాయం అది కాదు. దేవుడు ఎన్ని సంవత్సరాలైనా మనల్ని బాధ పెట్టవచ్చు. దేవుడు ఎన్ని సంవత్సరాలైనా మనం పరీక్షించవచ్చు. అంటే సేవకుల జీవితాల్లో, ఏర్పాటు చేసుకోబడిన జీవితాల్లో, ఏర్పాటు చేయబడిన పిలుచుకున్న దేవుని సేవకుల జీవితాల్లో దేవుడికి నమ్మకం కలిగేంత వరకు మనల్ని ఆయన పరీక్ష చేస్తూనే ఉంటుంటాడు. ఎప్పుడైతే సరి అయిన నమ్మక విధానాన్ని దేవుడి దగ్గర కనపరుస్తావో అప్పుడు నీకు ఆ ప్రాబ్లమ్స్ రాకుండా నిన్ను జాగ్రత్తగా నడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చేటటువంటి డబ్బుని నువ్వు మేనేజ్ చేయగలగాల, దేవుడిచ్చే జ్ఞానాన్ని మేనేజ్ చేయగలగాల, దేవుడు రాజ్యాన్ని వ్యాపింప చేయగలగాల, దేవుడు ధైర్యాన్ని నువ్వు ప్రదర్శించగలగాల, దేవుడి యందు నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని నువ్వు ప్రదర్శించాలి. అంతవరకు నువ్వు కొట్టుమిట్టాడుతున్నావే, కుర్తులో పట్ట ఎలకలాగా కొట్టుమిట్టాడుతున్నావే, నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకొని పైకి రాలేవు.
నీ సొంత తలాంతులు ఉపయోగించి పైకి రాలేవు. టెక్నిక్స్ పనికిరావు, యాక్టింగ్ పనికిరాదు, పైసల కోసం వేషాలు వేయడం పనికిరాదు. యథార్థంగా బ్రతుకు. రేపు ఉదయాన్ని చనిపోయిన తర్వాత నీ యాక్టింగ్ బట్టి, నీ కుయుక్తిని బట్టి నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చేమో, కానీ ఈ డబ్బుల తాలూకు లెక్క అంతా కూడా నువ్వు అక్కడ చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. ఇశ్రాయేలు భయపడ్డారు. వాళ్ళ భయం మోసే చూచాడు. మోసే కూడా ఎర్ర సముద్రం ఎలా దాటదో తెలదా? ఎలా దాటుతాడు మోసే? ఎన్ని స్టేమర్లు తీసుకొస్తాడు? 6 లక్షల మంది కాల్బలం. ఎన్ని పడవలు ఉంటాయి? ఆడ పడవలు లేవే. దేవుడి వైపు చూడటం మొదలెట్టాడు, మొరపెట్టడం మొదలుపెట్టాడు, ప్రార్థన చేయడం మొదలెట్టాడు. ప్రార్థన చేయడం మొదలు పెడితే ప్రభువు అన్నాడు, నువ్వు ప్రార్థన ఆపే అని అన్నాడు. కొన్ని సందర్భాల్లో ప్రార్థన అసలు వాళ్ళ మోసే జీవితమే ప్రార్థనా జీవితం. ఆయన మొరపెడుతుంటే నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? వెళ్ళి సముద్రం పాయలు చేయి అన్నాడు. ఇదేం బాధరా బాబు, మీరేం నేను తప్పు బాగా చేస్తాను అనుకుంటున్నారంటారా మీరు? 14వ అధ్యాయంలో చూడండి 15వ వచనం. అందులో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఇప్పుడు శత్రువేమో దగ్గరికి వచ్చాడు, నువ్వు యాక్షన్ తీసుకోవాలి. నేను నీతో ఉన్నాను, ఇప్పుడు నువ్వు యాక్షన్ తీసుకో. నీ దగ్గర ఉన్న కర్రను పట్టుకొని సముద్రం 2 పాయలు చేసాయి. ఇదేం బాధ. హల్లెలూయా. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. ఓ ఎంతో ఘనమైనది. పరవశించాలి, పరవశించాలి, ప్రభువునందు పరవశించాలి, ప్రార్థన యందు పరవశించాలి, పరిశుద్ధాత్మ యందు పరవశించాలి. ఆత్మ వశులం అవ్వాలి, దేవుని వశులమైపోవాలి. నాకు చాలా ఇష్టం ప్రభుని స్తుతించడం, కనపరచడం, కీర్తించడం, ఆరాధించడం, ఆయన నామాన్ని కనపరచడం, ఆయన నామాన్ని ప్రకటించడం, ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేయడం ఎంతో 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 ఇష్టం నాకు. మన కష్టాలన్నీ తీర్చేదే ప్రార్థన, మన క్యారెక్టర్ అంతా మార్చేదే ప్రార్థన, మన స్వభావాన్ని మార్చేదే ప్రార్థన. ప్రార్థన వినేది పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేది పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా అని శిష్యులు వచ్చి teach us to pray అని అడిగినప్పుడు ప్రార్థన చేయటం నేర్పించు, బోధించు అని శిష్యులు అడుగుతున్నారు. మేము శోధనలా పడకుండా ఉండేటట్టు సహాయం చేయమని వేడుకోండి అని అంటున్నాడు.
మీరు శోధనలో పడకుండా ఉన్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ పలికే శబ్దాలు ఇవి, ఆత్మ చెప్పే మాటలే. శోధనలో పడకుండా ఉన్నట్టు ప్రార్థన నేర్పించాడు ఆయన. దేవుని చిత్తాన్ని జరిగించే ప్రార్థన దేవుని చిత్తం జరగాలంటే మన జీవితంలో ప్రార్థన చేయండి అని చెప్పాడు. అనేక రకాల ప్రార్థన వల్ల ఫలితాలు ఉన్నాయని చెప్పాడు. రహస్యం అందు చూస్తున్న మీ తండ్రి మీ ప్రార్థనకు ఫలితాన్ని ఇస్తాడు. అన్నిటికన్నా ప్రార్థనే మిన్నా అన్న బైబులు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. అన్నిటికన్నా ప్రార్థన మిన్నా అన్న బైబులు మాట ఉన్నదా జ్ఞాపకం, ఉన్నదా జ్ఞాపకం. ప్రార్థన 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 చాలా గొప్పది అంటాడు. ప్రార్థన చేయడం చాలు. ప్రార్థన చేసిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఆ ప్రార్థనకు జవాబు దొరికిందని నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. ఆమేన్. మాకు 23 సంవత్సరాల సేవలో మాకు సొంత ఇల్లు అంటూ లేదు. చాలాసార్లు దిగులు పడ్డాం. మా మీద మాకే జాలి వేసింది. ప్రభు దగ్గర ఏడ్చాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక కనీసం అంటే స్థలం కొని ఇల్లు కట్టాలి అంటే 1.5 కోటి అవుతుంది. ఎక్కడైనా సరే ఒక 5 సెంట్లు 10 సెంట్లో స్థలం ఉండి దాని మీద 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవాలంటే, ఒకటి రెసిడెన్స్కి 2 చర్చ్ కట్టుకోవాలి అనుకుంటే 1.5 కోటి అవుతుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి తేగలం మనం అన్నది ఒక డౌట్. రెండవదిగా పోనీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందామంటే 40 లక్షలు 35 లక్షలు, డబుల్ బెడ్రూమ్ అయితే అలాగే 70 లక్షలు, 1 కోటి రూపాయల వరకు ఉన్నాయి. ఆయా సెంటర్స్ బట్టి విశాఖపట్నం నగరంలో 1 కోటి రూపాయల వరకు ఉన్నాయి. ఏ నెలకు వస్తాయి? ఆదాయం లేదు, పైసలు లేవు, ఉద్యోగాలు లేవు, పెద్ద సంఘాలు లేవు. సేవ బలమైనదే, సువార్త పని చక్కగా జరుగుతుంది, అపోస్తుల పరిచయం జరుగుతుంది, సువార్త ప్రకటిస్తున్నాం, సేవకులు బలపరుస్తున్నాం, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉజ్జీవ సభలు, ఉపవాస సభలు, కోటాలు, తర్వాత ఆయా ప్రాంతాలు, ప్రదేశాలు, దేశాలు, విదేశాలు అన్ని తిరుగుతున్నాం. కానీ నిలువ నీడ లేదు. మొన్నటి వరకు ఇన్ని లక్షలు ఎలా తెస్తామా, ఇన్ని కోట్ల రూపాయలు ఎలా తెస్తామా అనే చిన్న అనుమానం ఉండేదే తప్ప, కానీ నేను తేవడం ఏంటి? నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంటే, నన్ను దేవుడు పిలుచుకుంటే, నా భార్య, నా బిడ్డలు, మేము దేవుని పిల్లలమైతే మేము తెచ్చుకోవడం ఏంటి? మేము సమకూర్చుకోవడం ఏంటి? 23 సంవత్సరాల్లో మేమేం సమకూర్చుకోలే. దేవుడు అంటున్నాడు, నేను చేయగలనని నమ్ముతున్నావా? ఆ గుడ్డి వారు నేను మీకు చూపునివ్వగలని మీరు నమ్ముతున్నారా?
వాళ్ళు అన్నారు, ఎస్ లార్డ్ వి బిలీవ్, ఎస్ అవును ప్రభు మేము నమ్ముతున్నాం అని వెంటనే వారి మీద జాలి పని. మన దేవుడు కరుణ సంపన్నుడు, సమృద్ధి అయిన కరుణ కలిగిన వాడు. ఎస్ నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నావా నువ్వు దేవుడు అపార్ట్మెంట్ ఇస్తాడని? ఆమేన్. ఎస్ నమ్ముతున్నా, ప్రభు ఇవ్వగలని నమ్ముతున్నా. అది ఆ స్వభావంలో మేము వచ్చాము, ఆ స్వభావంలోకి వచ్చాం. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో దేవుడు కార్యం జరిపిస్తాడు. ఆమేన్. ఇది మా నమ్మకం, ఇది మా స్వభావం. మానవ స్వభావం అనుమానం, మానవ స్వభావం భయం, మానవ స్వభావం పారిపోవటం, మానవ స్వభావం నమ్మకపోవటం. మానవ స్వభావాలు ఎన్నో ఉన్నాయి. మానవుడు దైవిక స్వభావంలోనికి రావాలి అంటే ప్రార్థనా జీవితంలోనికి రావాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, తదుపరి నమ్మాలి. ప్రార్థన నమ్మకం, ప్రార్థన విశ్వాసం, ప్రార్థన విశ్వాసం. మీరు ప్రార్థన చేయనప్పుడల్లా దేనిని అడుగుతున్నారో, వేటిని అడుగుతున్నారో అవి పొందుకున్నారని మీరు నమ్మిన ఎడల అవి మీకు అనుగ్రహించబడతాయి. They shall be given unto you whatever you ask for. ఇల్లా, వాహనమా, పిల్లల చదువులా, పిల్లల మార్పా, కుటుంబ మార్పా, రక్షణ అనుభవంకి వచ్చిన ప్రార్థన, లేకపోతే నిరుద్యోగం పోయి ఉద్యోగం రావాలన్న ప్రార్థన, తిరిగిపోయి ధైర్యం రావాలన్న ప్రార్థన, లేక ఒక మిషన్ కావాలి, క్యాంపస్ కావాలన్న ప్రార్థన, వాట్ ఎవర్ యు ఆస్క్. కానీ అది దేవుని మహిమార్థమై ఉండాలి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకై ఉండాలి, దేవుడు కోరుకునేదై ఉండాలి, దేవుడు ఆలోచించేదై ఉండాలి, దేవుడు ఇచ్చేదై ఉండాలి. దేవా నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలని ప్రార్థన చేస్తే వాట్ ఈస్ ఫర్ దాట్? దేవా నాకు ఒక పెద్ద విమానం కావాలని కోరుకుంటే వాట్ ఈస్ ఫర్ దాట్? దానికి గ్యాలన్స్ తాలూకా గ్యాస్ ఎక్కించాలి, ఫ్యూయల్ ఎక్కించాలి, అక్కడ పార్క్ చేసుకున్న రెంట్ పే చేయాలి, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అనవసరంగా. అదే దేవుడు సేవార్థమై నీకు కావాలంటే ఇస్తాడు, ఇస్తాడు. అది అవసరమైతే ఇస్తాడు, నువ్వు కోరుకోకపోయినా ఇస్తాడు. నీకు అది ఆయన రాజ్యానికి సంబంధించిన వాహనాలు ఇస్తాడు, ఆయన రాజ్యానికి అవసరాలకు సంబంధించిన అవసరాలు తీరుస్తాడు దేవుడు. అంటే చెప్తున్నాను, ఉత్తమ కోరికలు మనకు ఉంటాయి, కానీ ఆయన చిత్తానుసారమైన కోరికలు కోరినప్పుడు ప్రార్థన చేస్తూ నమ్మగలిగితే దేవుడు ఏదైనా, దేనినైనా, వేటినైనా ఇస్తాడు. నువ్వు సముద్రాన్ని పాయలు చేయవయ్యానంటే, నువ్వు సముద్రాన్ని పాయలు చేయవయ్యా అంటే ఏం చేస్తాడు ఆయన? మోసే ఈ సముద్రం ఎలాగ దాటాలి దేవుడు అని ప్రార్థన చేస్తుంటే ఆ సముద్రాన్ని 2 ముక్కలు చెయ్యంటుంటే ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తారని కాలేజీలో జాయిన్ చేశారు. ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఓ బాబు మీ అడ్మిషన్లో వెళ్ళిపోండ్రా బాబు నాయనని కాలేజీ వాళ్ళు తరిమేస్తున్నారు పిల్లల్ని. అర్థమవుతుందా? ప్రభువా వెనకాతలాడు వచ్చేస్తున్నాడు నాయన, ఆ ఫరో సైన్యంతో వచ్చేస్తున్నాడు ప్రభువా. ఎలా ప్రభువా? ఏం చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన చాలా ఆపు. ఇప్పుడు దీర్ఘకాలికంగా ప్రార్థన చేయకి లోపు వచ్చేస్తాడు. ఆడ వస్తున్నాడు సంగతి నాకు తెలుసు నాన్న. నువ్వు ముందు వెళ్ళి సముద్రాన్ని ముక్కలు చెయ్యు, పాయలు చెయ్యు, నేను వెనకాతల సంగతి చూసుకుంటానులే. దేవుడు పాయలు చేశాడా సముద్రాన్ని? మోసే పాయలు చేశాడా?
దేవుడి ద్వారా మోసం చేశాడు. నీవు కర్రను ఎత్తి 15-16 వచనాలు, నిర్గమకాండం 14వ అధ్యాయము 15-16 వచనం చదువుతున్నాను. నీవు కర్రను ఎత్తి, ఏమయ్యా ఇక్కడ చూడు, ఎందుకు ఇక్కడ ఆగారు? ఏడ్డానిక, భయపడ్డానిక, బాధపడ్డానిక, గొల్లు చేయడానిక, సనుక్కోడానిక, గొనుక్కోడానిక, తిట్టుకోడానిక, ఎత్తు పట్టుకోడానిక, కొట్టుకోడానిక, ఒకడి మీద ఒకటి పడేయడానిక, లేక దేవుడు మాకేం చేయలేదని మళ్ళా నన్ను దూషించడానిక? వై యూ హ్యావ్ స్టాప్? మూవ్ ఆన్, మూవ్ ఫార్వర్డ్. ఒక దగ్గర ఉండిపోతే అయ్యే బాధలు. వెళ్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి, సాగుతూ ఉండాలి, సాగుతూ ఉండాలి, సాగుతూ ఉండాలి. జీవితం కొనసాగుతూ ఉండాలి. విశ్వాస జీవితం ఆగిపోకూడదు, సాగిపోతూ ఉండాలి. లేచి వెళ్ళేదం, సాగి వెళ్ళేదం, ఆ వాగ్దాన దేశమునకు సాగి వెళ్ళేదం. లేచి వెళ్ళేదం, సాగి వెళ్ళేదం, ఆ వాగ్దాన దేశమునకు సాగి వెళ్ళేదం. మన దేవుడు యెహోవాయే ఎల్లవేళలా కాపాడును. మన దేవుడు యెహోవాయే ఎల్లవేళలా కాపాడును. సైన్యములకు అధిపతి అయిన, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎల్ షదాయిగా నిల్చును. యెహోవా ఎల్ షదాయిగా నిల్చును. లేచి వెళ్ళేదం, సాగి వెళ్ళేదం, ఆ వాగ్దాన దేశమునకు సాగి వెళ్ళేదం. ఆ వాగ్దాన దేశమునకు సాగి వెళ్ళేదం. పాట పాడినంత సులువు కాదండి ఈ ప్రయాణం. క్రైస్తవ జీవితం పాట పాడినంత, మాట చెప్పినంత సులువు కాదు. ముసలమ్మ ముచ్చట్ల లాంటివి కాదు ఈ మాటలు. అడవుల్లోన కొన్నాళ్ళు బతకాలి, ఎడారుల్లో కొన్నాళ్ళు బతకాలి, ఏకాంతంగా కొన్నాళ్ళు బతకాలి. మనుషులు ఉన్నట్టే ఉంటారు, మన మాటే వినరు. తలకాయ నొప్పి, గుండెకాయ నొప్పి, బీపీలు షుగర్లు పెరిగిపోతాయి. డిసిప్లిన్ ఉండదు. ప్రజలు ఇష్టానుసారంగా తింటారు, తిరుగుతారు, తాగుతారు. ఒకడు గుడారంలోనికి ఒకడు దూరిపోతుంటాడు, ఒకడి ఇళ్లలోకి ఒకడు దూరిపోతుంటాడు, ఒకడు కుటుంబంలోకి ఒకడు దూరిపోతుంటాడు. తగువులు, తంటాలు పడాలి, పురుళ్ళు పడాలి, పిల్లల బాధలు పడాలి, అనారోగ్యాల బాధలు పడాలి, ఆకలి బాధలు పడాలి. నీళ్ళు ఇవ్వాలి, పాలు ఇవ్వాలి, అన్నం పెట్టాలి, మాంసం ఇవ్వాలి, రొట్టెలు ఇవ్వాలి, మన్నా ఇవ్వాలి. ఎవరికైనా జబ్బు వస్తే బాగు చేయాలి. సముద్రాలు దాటాలి, ఏరులు దాటాలి, నదులు దాటాలి. కనాన దేశంలో ప్రయాణం అయిపోయిన సులువు కాదా? అంటే వాళ్ళ ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలు వచ్చాయి. అడవిలో తిరిగారు, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు, యోర్దాను దగ్గరికి వచ్చారు, ఎడారులో తిరిగారు. ఇవన్నీ బాధలు వచ్చాయి. తాపకరమైన తేళ్లు, పాములు కలిస్తే దేవుడు బాగు చేశాడు. ఆకలి అంటే ఆహారం పెట్టాడండి, దాహం అంటే నీళ్ళు ఇచ్చాడు. సుమారు 25 లక్షల మంది పైన ఉంటారు ఆ ప్రజలు. అంతమందికి భోజనం పెట్టడం అంటే, 40 సంవత్సరాలు తిండి పెట్టడం అంటే, నీళ్ళు ఇవ్వడం అంటే మాట్లాడరా? ఇరవై లక్షల మందికి ఏమో నిన్న వరదొత్తి చూడలేకపోయారు.
5 కోట్ల మందికి 2 సంవత్సరాలు కరోనా వస్తే ఒక మంచి నాయకుడు ఆహారం పెట్టాడు. చక్కగా ఈ జ్ఞానం పెట్టే వైద్యం చేయించాడు. ఆంధ్రప్రదేశ్లో కరోనా మరణాలు తగ్గినాయి. ప్రపంచమంతా వణికిపోతే ఒక చిన్న పిల్లోడు ఒక నాయకుడిగా వచ్చి 5 కోట్ల మంది ప్రజల్ని 2 సంవత్సరాలు పోషించాడు. బుడమేరు వరదొస్తే మా ఊర్లో గుడుమూరు అని ఒక ఉంది, ఆ గంట పొందుతూ ఊరంతా ముంచారు. బుడమేరు వరద, కరకట్ట వరద మొత్తం విజయవాడ ప్రాంతాన్ని అంతటినీ ముంచేసి, కొందరు కాకినాడలో వరదలు వచ్చినాయి, కొందరు ఏలూరులో వరదలు వచ్చినాయి, కొందరు నీళ్ళలోనే ప్రార్థన చేశారు. అధికారులను నిందించలేదు, ప్రభుత్వాన్ని నిందించలేదు. చేతకంతనం అయిపోయింది. ఒక్కొక్కడు పెద్ద కాలర్లు, హీరోలు, జీరోలు అయ్యారు. ఇప్పుడు అప్పటి రోజుల్లో ప్రభుత్వాన్ని విమర్శించే హీరోలే ఇప్పుడు జీరోలు అయ్యారు. పైసా పరక పడితే కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి బాగుపడు, ఆ నీటిలో నడవాలి, ఆ బుర్రలో వెళ్ళాలి, వెళ్ళాలి. చిన్న చిన్న సావుకులు ఏమైనా మనమే వెళ్ళాలి. నీకు ఈ మధ్య నేను ప్రయాణమని వెళ్తున్నాను వచ్చే వారంలో. చిన్న చిన్న సావుకులు ఏమైనా మనమే అలా వెళ్ళి 10 మందికో 25 మందికో దగ్గరికి వెళ్ళి అలా మాట్లాడి వాళ్ళని ఆదరించి ఓదార్చి వాళ్ళకి ఆహారం ఇచ్చి వస్తున్నామే. 6 లక్షల మంది 25 లక్షల మంది ప్రజలకి 6 లక్షల మంది కాల్పలు 25 లక్షల మంది ప్రజలకి ఆహారం పెట్టాలంటే ఎవడు తరమవుతుంది? మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. ప్రార్థన చేసి ప్రభువా ఈ ప్రజలు నాకు నడిపించమని బాధించావు. ఆకలి వేస్తుంది అంటున్నారు, చేపలు కావాలంటున్నారు, మాంసం కావాలంటున్నారు, కాయగూరలు, కీరకాయలు, దోసకాయలు, ఆళ్ళగడ్డలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, నిమ్మకాయలు. ఏ మార్కెట్కి వెళ్తే తేవాలైనా? మోసే ప్రార్థించగా మన్నాను కురిపించమని గేరు మార్చినట్టుగా తేనుపొచ్చి తృప్తి పొందినంత వరకు తిన్న తర్వాత నీళ్ళు కావాలి. ఒక బండలో నుంచి నీటి ప్రవాహాన్ని తీసుకొచ్చేసాడు దేవుడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే, వీటన్నిటిని ఎలా చేయించాడంటే మోషే ప్రార్థన చేసి, ప్రార్థన విశ్వాసం, నమ్మకం. మోషేలో ఆ విశ్వాసం, నమ్మకం యెహోషువ చూచాడు, కాలేబు చూచాడు, మిగతా ప్రజలందరూ అహరోను చూచాడు. మిగతా అహరోను మోషేకు ముందే చనిపోయాడు. మిరియాము మోషేకు ముందే చచ్చిపోయింది. వాళ్ళ అక్క చచ్చిపోయింది ముందు, వాళ్ళ అన్నయ్య చచ్చిపోయే ముందు. తనొక్కడే మిగిలాడు. తన పిల్లలు ఉన్నారు, అన్నయ్య పిల్లలు ఉన్నారు, శిష్యులైనటువంటి యెహోషువ, కాలేబులు. ఆఖరికి మోషే కూడా ఒక రోజు మరణించాడు. దగ్గరికి వెళ్ళినప్పుడు మరణించాడు. అఫ్కోర్స్ కర్రెత్తి సముద్రం పాయం చేయాలంటే ఆ దేవుడు మాట మీద నమ్మకం ఉంచి నువ్వు ప్రార్థన చేసే ముందు చేయాల్సిన పని ఏంటంటే దేవుడు వాక్యాన్ని తెలుసుకోవాలి. దేవుడు వాక్యాన్ని చదివి, దేవుడు వాక్యం చదివి ప్రార్థన చేయండి. చాలా మంది లెక్కగానే మోకలేసి ప్రార్థన చేసేస్తారు. నో, రీడ్ యువర్ బైబుల్. ముందు వాక్యాన్ని చదువు. ఆ వాక్యంలో దేవునితో ఏం మాట్లాడుతున్నాడు ఆ మాట ఎత్తుకొని పట్టుకొని ఆ మాట ప్రకారం ప్రార్థన చేయి, ఫలితాన్ని చూస్తావు.
బైబిల్ చదివి ప్రార్థన చేయు, ప్రార్థన చేయు, ప్రార్థన చేయు. బైబిల్ చదివి ప్రార్థన చేయు. నీవు దేవునిలో ఎదగాలంటే, నీవు దేవునిలో ఎదగాలంటే, నీవు దేవునిలో ఎదగాలంటే బైబిల్ చదివి ప్రార్థన చేయు, ప్రార్థన చేయు, ప్రార్థన చేయు. తెల్లవారు లేచిన వెంబడే వెంటనే చదవగలిగితే చదువు, లేదా కాస్త కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రంగా స్నానపానాలు చేసి కాస్త బైబిల్ చదివి భోజనం చేయి. లేదా టిఫిన్ చేసి, నీకు బీపీ షుగర్ ఇవేమో ఇబ్బంది ఉన్నాయంటే టాబ్లెట్స్ వేసుకొని టిఫిన్ చేశాను చదువు. చదివిన తర్వాత ప్రార్థన చేయడం మొదలుపెట్టు. కొంపల మునిగిపో. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను కర్ర ఎత్తుకొని సముద్రాన్ని పాయలు చేసే అని అంటున్నాడు. అది గుర్తురా, అది ప్రార్థన చేసేటప్పుడు అది గుర్తుకొస్తుంది కదా. అందుకోసమే ప్రార్థన అన్నాను. ముందు నేను చెబుతున్నాను, నా మాట ఏంటో నువ్వు తెలుసుకోవాల్సిన ధర్మం నీ మీద ఏడ్చిందిరా. నీ భక్తి జీవితంలో మోసే, నువ్వు కర్ర ఎత్తు పట్టుకొని వెళ్ళి అసలు వాళ్ళని నడిపించు, నువ్వు సముద్రాన్ని 2 పాయలు చేయు, వాళ్ళు కొనసాగింపజేయు, నడిచి వెళ్ళిపోండి శుభ్రంగా సముద్రంలో వచ్చాను అన్నాడు. దట్స్ an act of faith. దేవుడు మాట యందు నమ్మకం ఉంచి ముందుకు కొనసాగిస్తున్న ధర్మం ప్రార్థనా పరుడు మీద ఉంది. Read the Bible, pray and believe. Act on the word of God. Immediate గా కార్యాలు జరుగుతాయి. ఇమీడియట్ గా కార్యాలు జరుగుతాయి. ఇమీడియట్ గా కార్యాలు జరుగుతాయి. క్రీస్తు యేసు నందు మహిమైశ్వర్యము చెప్పున మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. థ్యాంక్ యూ లార్డ్, మా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు. ఫిలిప్పి 4:19 ప్రకారం నేను విశ్వసిస్తున్నాను అని నువ్వు ప్రార్థనలో ఈ మాటను జోడించి దేవుడు మనసును గెలవాల్సిందిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ ఫర్ అవర్ ఎంకరేజ్మెంట్, యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ మైండ్. నేను ఇంకా చాలా చెప్పాలి, 2-3 భాగాల్లో చెప్తాను. మొదటగా స్వభావం మారాలి. అమ్మో నేను ఎలాగా సముద్రాన్ని పాయలు చేయగలుగుతాను, అమ్మో నేను ఎలాగ దాటగలుగుతాను అనుకున్నాడు. స్వభావం మారింది. దేవుడు మాట మీద నమ్మకం వచ్చింది. ప్రార్థన చేసిన తర్వాత విశ్వసించాడు. దేవుడి స్వరమైన పడ్డది. వెంటనే ఆ కర్ర పట్టుకుని చాపగానే దేవుడు పక్షాన్ని ఎంతమంది అంటున్నారు, నా వైపు రండి అని అన్నాడు. వాళ్ళు బలం కూడా తీసుకున్నాడు. దేవుడు పక్షాన ప్రజలు వస్తే మోషే కర్ర చాపాడు. వెంటనే సముద్రం పాయలైపోయింది. వెనకాతలు వస్తున్న సైన్యాన్ని దేవుడు ఒక ఆట ఆడుకున్నాడు. నా దాసుడు, నా దాసుడు, నా సేవకుడు, దైవజనుడు నా మాట విని దాని ప్రకారం చేశాడని ఇంకా శత్రువుల సంగతి చూసుకున్నాడు దేవుడు. Let me give you one pinpoint and I will conclude this session, okay? ఒక చివరి చిన్న సూది గుచ్చిన ఆ పాయింట్ మీకు ఇస్తాను ఇప్పుడు. చిరుక్కమంటదేమో కానీ చాలా చక్కని సంగతి. ఏమండి, ఇక్కడ ఒక మాట అరణ్యం ఉంది. మేము మోషేతో ఏమన్నా సార్, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితేవా, మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మొగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మొగటియే మేలని చెప్పి అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు రక్షణ కలుగు చేయను, నేడు మీరు ఊర నిలుచుని చూడండి, మీరు నేను చూచిన ఐగుప్తుల్ని ఇక మీదట మరి ఎన్నడు మీరు చూడరు. సరే, ఇంకా ఐగుప్తుల సమాధులు లేవా? సమాధులతోటి బోర్డు అంత ఉంది. వాళ్ళకి దాసులం అయిపోయి బతికితే, వాళ్ళకి లోపలి బతికితే సరిపోయింది కదా. మాకు
ఏం కొంపలు మునిగిపోయేవని, అక్కడ పని దొరుకుతుంది కదా, పైసా దొరుకుతుంది కదా, ఫుడ్ దొరుకుతుంది కదా, వాళ్ళకి లోపడే బతుకుతామని చెప్పాం కదా, మమ్మల్ని తీసుకొచ్చావు ఇక్కడ సాంప్రానికి, ఇప్పుడు ఆ చేతిలో చేస్తాము, ఈ సముద్రంలో కూడా చేస్తాము. ఏంటి మాకు ఈ బతుకు, ఎందుకు ఇలా చేసాం మోషే అని మోషే మీద చదువుకున్న ఇశ్రాయేలీలు మోషే మరణించాక యెహోషువ నాయకత్వంలో దేవుడు, యెహోషువ భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించు అని చెప్పి యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు, అది నది అంటే చిన్న నది కాదు, నాగవల్ల నది, వంశధార నది లాంటిది కాదు, అది ఒక చిన్న సముద్రమే. యోర్దాను నది దగ్గరికి వెళ్ళి చూడండి. మీకు ఎర్ర సముద్రం దగ్గర భయపడ్డ ఐగుప్తీయులు యోర్దాను నది దాటడానికి అంత భయపడలేదు, అస్సలు భయపడలేదు. హల్లెలూయా, అస్సలు భయపడలేదు. ఎందుకు మార్పు వచ్చింది? దేవుడు కార్యాలు చేయగలడు, సముద్రం దాటించాడు, సముద్రాన్ని పాయలు చేశాడు. ఈ నది ఈ యోర్దాను నది దాటడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు అన్నటువంటి స్వభావములోనికి, నమ్మకములోనికి, విశ్వాసములోనికి వాళ్ళు రాగలిగారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలియా మన వంటి స్వభావం గలవాడే కనుక ప్రార్థించాడు. పారిపోయిన స్వభావం, భయపడిపోయిన స్వభావం, దాక్కున్న స్వభావం. ఎలియా ఇక్కడేం చేస్తున్నావు అని దేవుడు అడిగితే, ఈ గుహలో ఏం చేస్తున్నావయ్యా నువ్వు, ఈ ఇంట్లో ఏం చేస్తున్నావు నువ్వు, ఈ ఊర్లో ఏం చేస్తున్నావు నువ్వు, ఈ వీధిలో ఏం చేస్తున్నావు నువ్వు, నీకేం పనయ్యా అని ప్రభు అడిగితే ఏం చెప్తావు సోదరా? ఇంటింటికి తిరిగే సేవకుడా, ఇళ్లలో బస చేసే సేవకుడా, ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో దూరిపోయే దైవజనుడా, దేవుడు దగ్గర నీ సమాధానం ఏంటి? ప్రమాదం. యోర్దాను నది ముందుంది, ఎర్ర సముద్రం ముందుంది, దాటాల. దాక్కుంటే కుదరదా, భయపడితే కుదరదా, పాపం చేస్తే కుదరదు, వెనుదిరిగిపోతే కుదరదు. ఆ యోనా నీనెవేకి పోరా బాబు అని తర్షీషుకు పోతున్నాడు, కుదరదా, కుదరదు. దాటిపోవువాడు కాదు యేసు దైవము. నిన్ను దాటిపోయి వెళ్ళిపోయేవాడు కాదు యేసు, నిన్ను దరికి చేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన గురి అంతా నీ మీదే, నీ గురి అంతా ఆయన మీద ఉండాలి. ప్రార్థన అనుభవంలో పెరగాలి, విశ్వాసపు అనుభవంలో పెరగాలి. ముందుకు ధైర్యముతో విశ్వాసపు అడుగులు వేసి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించే దమ్ము, ధైర్యము జీవితం నీకు రావాలి. నీలో మార్పు రావాలి, నీలో చేర్పులు కూర్పులు జరగాలి. విశ్వాస సంబంధమైన, ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన, ప్రభు సంబంధమైన ఆలోచనలో, దేవుని చిత్తానుసారమైన ఆలోచనలోనికి నువ్వు నేను ఎదగాలి. అది కేవలం ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే మన స్వభావం మారుతుంది. చూడండి, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ఈ రోజుకి ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మానవ స్వభావం, శారీరక స్వభావం ప్రార్థన జీవితపు ద్వారా మాత్రమే, ప్రార్థన అనుభవపు జీవితం ద్వారా మాత్రమే మారతాయి, మార్పు చెందుతాయి అని
మొదటి అంశంగా మీకు తెలియజేస్తూ రెండవ అంశాన్ని నేను వచ్చే వారం మీ మధ్యకు తీసుకొస్తాను. అంతవరకు దేవుడు మనల్ని తన సన్నిధిలో, తన కృపలో, తన కనికరం చెప్పున, తన దయ, తన సంకల్పం చెప్పున మనల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. మన మధ్య దైవ సేవకురాలు మీను అమ్మగారు ఉన్నారు, వారు వస్తారు. రేపు ఎల్లుండి నాకు సెమినార్స్ ఉన్నాయి. అలాగే విజయవాడ వరద బాధితుల కొరకు వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాం. దయతో వాటి విషయం కూడా ప్రార్థించగలరని ప్రభుపేట కోరుకుంటున్నాను. సకల ఆశీర్వాదానికి కారణభూతరాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా. ఇదిగో ఈ మధ్యాహ్నం కాల సమయంలో తండ్రి ప్రభువా, అయ్యా తండ్రి మీ దాస్ ద్వారా మాకు ప్రభా మీ బలమైన స్వరాన్ని వినిపించాం తండ్రి. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి ప్రభువా. అయ్యా అబ్రహాం, ఇస్సాకుల దేవుడు, మోషేల దేవునికి స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. యేసయ్యా ప్రభా మా జీవితంలో ప్రభా బలపరిచి నీ వాక్యం చేత ప్రభా అయా ప్రభా వాక్య అనుభవంలో మమ్మల్ని నడిపించాను తండ్రి. హల్లెలూయా. యేసయ్యా అయా తండ్రి ప్రభా మోషే ఆయా తనతో ప్రభా నిత్యం ప్రభా తనతో ఉన్నావు తండ్రి. తను చేసిన ప్రతి పనిలో తోడుగా ఉన్నావు తండ్రి. అయా ప్రభా ప్రజలు నడిపించావు తండ్రి. యేసయ్యానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఈ వాక్యం చేత ప్రతి ఒక్కరిని బలపరిచాను తండ్రి ప్రభా. వాక్యంలో స్థిరపరిచాం తండ్రి. హల్లెలూయా. మానవ స్వభావంలో ప్రభువు మార్చాం తండ్రి. హల్లెలూయా. అయా తండ్రి మోషే జీవితంలో అలాగే ప్రభా ఎలియా జీవితంలో ప్రభా వాళ్ళని ప్రభా బలపరిచే వాక్యం చేత ప్రభా. హల్లెలూయా. వాళ్ళని నడిపించే తండ్రికి స్తోత్రాలు తండ్రి. నీ చిత్తం జరిగించే తండ్రి. దేవానికి స్తోత్రాలు. మా మానవ స్వభావాలు మారాలి అయితే ప్రభా ప్రతిదినం ప్రభా మేము ప్రార్థనలో బలపరచబడాలి తండ్రి. అయా ప్రార్థన జీవితం మాకు ఉండాలి తండ్రి. అయా ప్రార్థన చేసి నీ వాక్యం చదివి అయా నీ యందు విశ్వాసం ఉంచాల తండ్రి ప్రభా. అయా దేవా అలాగే ప్రభా ముందుకి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడానికి అయా ప్రతి క్రైస్త జీవితంలో ప్రభా దీవించను, ఆశీర్వదించను తండ్రి. ఇదిగో ప్రభా ఆన్లైన్ ద్వారా ఎంతో మంది నీ వాక్యం విన్నారా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని దీవించను, ఆశీర్వదించను తండ్రి. ప్రార్థనా అనుభవంలోకి వాక్యం అనుభవంలోకి ప్రతిదినం నడిపించమని ప్రార్థిస్తుంది ప్రభా. అలాగే తండ్రి రేపటి దినాల్లో జరుగుతున్న మీటింగ్స్ కూడా అద్భుత ఆశ్చర్యకరంగా నీకు మహిమకరంగా జరిగించాను తండ్రి ప్రభా. అలాగే ప్రభా విజయవాడ ప్రాంతంలో అనేక మంది ప్రభా యేసయ్య ఆ వరదల ప్రభా అయ్యా తండ్రి ఆ కష్టంలో ఎంతో మంది ఉన్నారు ప్రజల తండ్రి. వాళ్ళ దర్శించండి తండ్రి. అక్కడ మీ దాసు వెళ్ళడానికి కృపను అనుగ్రహించండి అయ్యా. మా వంతు వాళ్ళకి సహాయం చేయడానికి ప్రభా అవి వెళ్ళడానికి నీ కృప అనుగ్రహించండి అయ్యా. అనేక మంది ప్రజల ప్రభా నీ సహాయం లేక సతమత అవుతున్నారు తండ్రి ప్రభా. వాళ్ళకి కొంచెం ఆర్థిక సహాయం అలాగే ప్రభా నీ వాక్యం ఆధారణ వాళ్ళకి ప్రభా కలుపు చేయమని ప్రార్థిస్తుంది. మీ దైవ సేవకులను వాళ్ళకి పంపించి అయా నీ వాక్యం ద్వారా వాళ్ళని బలపరిచి అయా తండ్రి వాళ్ళు కూడా మీ రక్షణార్థ మార్గంకి నడిపించమని ప్రార్థిస్తుంది. అలాగే ప్రభా మా సంఘంలో జతపరిచిన ప్రతి బిడ్డ ప్రతి కుటుంబీకుని మా బిడ్డలను కూడా దీవించను, ఆశీర్వదించండి ప్రభా. నీ నీతి మార్గం నీ వాక్యంలో ప్రభా నడిపించమని ప్రార్థిస్తుంది యేసయ్య. అలాగే ఈ సేవ పరిచయం దీవించండి, అభివృద్ధి పరిచయం విస్తరం చేయమని ప్రార్థిస్తుంది. ఈ పరిచర్య ద్వారా అనేక ఆత్మ రక్షించబడాలి ప్రభా. అలాగే తండ్రి ఈ పరిచర్య కావాల్సిన సర్వ సమృద్ధి మీరు అయా కలుగు చేయమని ప్రార్థిస్తుంది. సహాయ సకలు అందించి నీ నామకి మహిమ తెచ్చుకుని ప్రార్థిస్తుంది. సమస్త మహిమకంతా ప్రభావం మీ నామ అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దేవుడు ఆ ప్రార్థన ఆలకించిన నమ్మతో దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యన్న సహవాసం కూడిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విషయం, అపవాది క్రియలకు అనంత నాశనం, శిలువ రక్తానికి ఎల్లప్పుడూ చేయము కలుగును. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ క్లియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పిల్లరా మరి చక్కని సమయాన్ని మీరు దేవునికి ఇచ్చినందుకు
అలాగే ఈ వాక్యాన్ని వింటున్న మీరు, లైవ్లో వింటున్న మీరు, రికార్డింగ్ అయిపోయిన తర్వాత వింటున్న మీరు, ఈ సందేశం ద్వారా అనేక మేలు మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా నేను దేవుడిని వేడుకుంటూ మీ పరిచర్యలు, మీ కుటుంబాలు మిక్కిలి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించబడి కాక అని ఆశిస్తూ మాటలు ముగిస్తున్నాను. God bless you. Hallelujah.